ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పోలవరం నిధుల విషయం అయితేనేమి, జల్ జీవన్ మిషన్ నిధుల విషయం అయితేనేమి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రోడ్ల నిధుల విషయం అయితేనేమి, అన్నింటా కూడా కేటాయింపులు తగ్గిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంతకుముందు వరకు మరి లాస్ట్ ఇయర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో, ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో, ఆ పథకానికి 2025-26 ఎస్టిమేటెడ్ అమౌంట్ 88,000 కోట్ల రూపాయలు అయితే, ఈ ఏడాది అంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేవలం 30,000 కోట్లు, అంటే కేటాయింపుల్లో 58,000 కోట్ల రూపాయల కోత కోయడం జరిగింది. అంటే ఇంకా పూర్తిగా చెప్పకనే చెప్తున్నారు ఆ స్కీమ్ పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చిందని. ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో కూడా ప్రస్తావించింది. కొత్త బిల్లు ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రాలు 40% పెట్టే పరిస్థితుల్లో లేవు, కేంద్రం 90 నుంచి 60% కేంద్ర వాటా కుదిస్తే గన ఆ స్కీమ్ నిర్వీర్యం అవుతుందని చెప్పి మేము ఇప్పటికే పార్లమెంట్లో మా స్టాండ్ క్లియర్గా చెప్పినాం. ఈరోజు కేటాయింపులు చూస్తే అర్థమవుతా ఉంది ఆ స్కీమ్ పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా పోలవరం గురించి చూస్తే పోలవరానికి 57,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక హక్కుగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేసినప్పుడు మనకు ఒక హక్కుగా పూర్తిగా అది కేంద్ర ప్రభుత్వమే చేపట్టే ఒక పథకంగా పోలవరం మంజూరు చేసింది. దానికి 57,000 కోట్ల రూపాయలు అవసరం. ఇదే కేంద్ర ప్రభుత్వం చెప్పిన అంచనా అది. మరి ఆ అంచనాను ఈ 30,000 కోట్ల రూపాయలకు తగ్గించింది. అంటే 27,000 కోట్ల రూపాయలు కోత కోయడం జరిగింది. అంటే పోలవరం ఎత్తు తగ్గించారు, పోలవరం స్టోరేజ్ తగ్గించినారు, పోలవరం యొక్క ప్రయోజనము తగ్గించే కార్యక్రమం చేసినారు. పోనీ ఇన్ని తగ్గించినా ఆ 30,000 కోట్ల రూపాయలు ఎంత కేటాయించినారంటే 3,000 కోట్ల రూపాయలు. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఏడాదికి సంబంధించిన స్పెండింగు 3,000 కోట్ల రూపాయలు. అంటే ఇందాక మా ఎంపీ గారు రగన్న చెప్పినట్టు 5,600 కోట్ల రూపాయలు కేటాయింపులో 3,000 కోట్ల రూపాయలు స్పెండ్ చేసినారు. ఈ ఏడాది కేటాయింపులే 3,300 కోట్ల రూపాయలు చేసినారు. అంటే ఇట్లా ఖర్చు పెట్టుకుంటూ పోతే, ఇంత తక్కువ ఖర్చు పెట్టుకుంటూ పోతే ఎప్పటికీ ఆ స్వప్నం నెరవేరుతుంది? పోలవరం అనే స్వప్నం, ఆ కళ ఎప్పుడు సాకారం అవుతుందని నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతగాని పరిస్థితుల్లో ఉంది. ఇవాళ కేవలం ఈ ఒక్క పోలవరం విషయంలోనే 27,000 కోట్ల రూపాయల గ్రాంట్ కోల్పోయింది. దేనికోసం కోల్పోయింది? వీళ్ళు లిబరల్గా కేంద్రం వీళ్ళకి అప్పులు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి 27,000 కోట్ల రూపాయల గ్రాంట్ కోల్పోయింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ అమరావతి పేరుతో 15,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. మళ్ళా ఆ తర్వాత కొత్త అప్పులు తీసుకొని వచ్చినారు. ఈరోజు కేవలం 21 మాసాల్లో 3,05,000 కోట్ల రూపాయల అప్పు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటే, నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది, సొమాలియా అవుతుంది అని చెప్పి పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు, అప్పులే చేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు వచ్చి కేవలం 21 మాసాల్లో 3,05,000 కోట్ల రూపాయలు అప్పు చేసినాడు. ఇష్టం వచ్చినట్టు అప్పులు. ఇప్పుడు కొత్తగా ఏపీఎండిసి పేరుతో ఇటీవల బాండ్లు జారీ చేసి 5,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ పేరుతో మరొక 11-12,000 కోట్ల రూపాయల అప్పు తీసుకోవడానికి మళ్ళీ రంగం సిద్ధం చేసినారు. ఎంత ప్రమాదకరమైన కండిషన్లు పెట్టినారంటే, ప్రైవేట్ సంస్థ ఎవరైనా అప్పిస్తే కనుక ప్రభుత్వం కట్టని పక్షంలో డైరెక్ట్గా గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచి డ్రా చేసుకునే పవర్ కూడా, అంటే ఆ షరతు కూడా పెడుతున్నారు అప్పులు ఇచ్చేటప్పుడు. ప్లస్ ఎక్కువ వడ్డీలకు అప్పులు డ్రా చేస్తూ ఉన్నారు. మరి ఈ మాదిరి ముబ్బడిగా ఇష్టం వచ్చినట్టు ఒక కంట్రోల్ లేకుండా అప్పులు చేసి రాష్ట్రం మీద తీరని భారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మోపుతా ఉన్న పరిస్థితి మరి వాళ్ళు ఉంది. కేవలం అత్యంత బలహీనమైన ప్రభుత్వంగా ఈ ప్రభుత్వాన్ని మనం చూడవలసిన పరిస్థితి ఉంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ లేదు స్టేట్లో. ఎక్కడే కానీ సహజంగా పోలీసులు అనేవాళ్ళు క్రైమ్ను కంట్రోల్ చేస్తారు, క్రైమ్ను అదుపు చేస్తారు పోలీసులు అనేవాళ్ళు. కానీ మన రాష్ట్రంలో క్రైమ్ను దగ్గరుండి ఫెసిలిటేట్ చేస్తుంటారు, ఎంకరేజ్ చేస్తుంటారు. సహజంగా ఈ అంబటి రాంబాబు గారి ఈ సంఘటనకు ఫస్ట్ ఏం జరిగింది? మొన్నటి దినాన ఆయన 2 days బ్యాక్
తెలుగుదేశం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గుంటూరు నగరంలో ఫ్లెక్సీలు కడితే తిరుమల లడ్డు వ్యవహారంలో ఇష్టం వచ్చినట్టు ప్రజలను మిస్లీడ్ చేస్తూ తప్పుదోవ పట్టిస్తూ ఫ్లెక్సీలు కడితే ఆ ఫ్లెక్సీల కింద ఎవరు వేసినారో కూడా పేర్లు ఉండవు. ఎవడు కట్టినారో మరి ఎల్లయ్య పుల్లేక ఎవరు కట్టినారో మరి పేర్లు కూడా ఉండవు కింద. ఒక ఫ్లెక్సీ కడితే ఒక అనామకులు ఫ్లెక్సీ తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేసి ఫ్లెక్సీ కట్టిస్తే ఆ ఫ్లెక్సీ దగ్గర ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేది, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇటువంటి నీచమైన రాజకీయాలు చేయడం తప్పు అని చెప్పి 24 గంటల లోపల ఇది తీకపోతే మేము వచ్చి తీస్తామని అంబటి రాంబాబు గారు చెప్పినారు. మరి నిన్న ఆయన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళి రిటర్న్ పోతా ఉంటే పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు ఆయన బండిని అడ్డగిచ్చి వాళ్ళు చేసిన దౌర్జన్యం. అంటే ఆయన బండి అడ్డగిచ్చేటప్పుడు తెలుగుదేశం కార్యకర్తల చేతుల్లో వెపన్స్ ఉన్నాయి, రాడ్లు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి. పక్కనే పోలీసు వాళ్ళు నిలబడుకొని ప్రేక్షకులు చూస్తానట్టు చూస్తూ ఉన్నారు. కాబట్టి పోలీసులు క్రైమ్ను అదుపు చేసే వాళ్ళుగా కాకుండా క్రైమ్ను ఫెసిలిటేట్ చేసే వాళ్ళుగా, ప్రోత్సహించే వాళ్ళ మాదిరిగా పోలీస్ వ్యవస్థ మన రాష్ట్రంలో తయారైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ తర్వాత ఆయన ఇంటి మీద, అంబటి రాంబాబు గారి ఇంటి మీద, ఆఫీస్ మీద దాడి జరిగిన పరిస్థితి చూస్తే కనుక సాక్షాత్తు లోకల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ భర్త ఆధ్వర్యంలో మరి ఏ రకంగా దాడి జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఎవరైతే ఇవాళ జల్ జీవన్ మిషన్లో కేటాయింపులు తగ్గితే మాటలు లేవు, ఎవరైతే పిఎంజిఎస్వైలో కేటాయింపులు తగ్గితే మాట్లాడలేరు, ఎవరైతే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉపాధి పథకంలో నిధులు కోతకు వస్తే వీళ్ళకి మాటలు లేవు. కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు మళ్ళీ మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతుంటే వీళ్ళు అక్కడ మాట్లాడలేరు, మాట్లాడాల్సిన చోట మాట్లాడలేరు. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి 24 గంటల్లో ఏం చేస్తామో చూడండి అని చెప్పి మరి ఈ మాదిరి కేవలం అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి పోలీసులు ఇష్టం వచ్చినట్టు చెప్తే పలుకుతున్నారు కదా అని చెప్పి ఈ మాదిరి చట్టాన్ని చేతిలోకి తీసుకొని అంబటి రాంబాబు గారిని, వాళ్ళ కుటుంబాన్ని తీవ్రమైన క్షోభకు మరి ప్రభుత్వం గురి చేసింది. తప్పకుండా దీనికి బదులు చెప్పాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంటుందనే విషయం కూడా తప్పకుండా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు అందరూ కూడా అంబటి రాంబాబు గారికి సంఘీభావం తెలియజేస్తున్నారు. అంబటి రాంబాబు గారి కుటుంబానికి అందరూ తోడుగా ఉన్నారనే విషయం తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎవరన్నా చట్టాన్ని జైల్లో తీసుకుంటే తోకత్రిస్తామన్నారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ తోలుస్తా అన్నారు. బట్ సీఎం గారికి కత్తెర దొరకట్లేదా, ఇటు ఈయనకి తీగలు దొరకట్లేదా సార్? బహుశా వాళ్ళు చేస్తున్న అప్పుల్లో నుంచి కత్తెరకు పీలర్కు బహుశా డబ్బులు కూడా అడ్జస్ట్ కావడం లేదేమో. లేకుంటే మాటలేమో పెద్ద పెద్ద మాటలు, చాలా కళ్ళు ఆర్పకుండా, సూటిగా, సుత్తి లేకుండా చాలా కాన్ఫిడెంట్గా అబద్ధాలు మాట్లాడతారు. కానీ ఆచరణలోకి వచ్చే కొద్దీ ఎటువంటి మ్యాటరే ఉండదు. పబ్లిసిటీ పీకు, మ్యాటర్ అత్యంత వీకు.